నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిసిరి. జగన్మోహన్ రెడ్డితో అల్లు అర్జున్ 1000 కోట్ల ఒప్పందం అయితే జనసేనానికి బిగ్ షాకేనా? సో ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. నమస్కారం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారితో అల్లు అర్జున్ 1000 కోట్ల ఒప్పందం చేసుకున్నారు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. అసలు ఆ ఒప్పందం ఏంటి, మరి జనసేనానికి ఎందుకు షాక్ ఇది? అంటే ఇక్కడ వార్తలో కొంచెం ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఇప్పుడు అందరూ వైజాగ్ బాగా డెవలప్ అవుతుంది అని చెప్పి వైజాగ్లో పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నారు. చాలామంది పెడుతున్నారు కూడా. ఒకప్పుడు ఇలాగే అమరావతిలో కూడా పెట్టుబడులు పెట్టారు. అమరావతిలో పెట్టుబడులు పెడితే అది చంద్రబాబు నాయుడికి పెట్టినట్ట, వైజాగ్లో పెడితే జగన్మోహన్ రెడ్డికి పెట్టినట్ట? అట్లేం కాదు కదా. ఇప్పుడు వ్యాపారస్తుల లక్షణం ఏంటి? ఎక్కడ లాభాలు వస్తాయి అనుకుంటే అక్కడికి వెళ్ళి పెడతారు. అంతేగాని ఆ ప్రాంతం మీద ప్రేమతోనో, అక్కడ మనుషుల మీద ప్రేమతోనో, ఆ సీఎం మీద ప్రేమతోనో పెడతారా పెట్టుబడులు? వీళ్ళకి రూపాయి పెడితే 2 రూపాయలు వస్తాయి అనుకుంటేనే పెడతారు పెట్టుబడి. అదే ఉద్దేశంతో ఈ అల్లు అర్జున్ కూడా వైజాగ్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాడు కాబోసు, పెడతాడు కాబోసు. ఎవరైనా పెట్టదలుచుకున్నప్పుడు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు బాగా పరిపాలిస్తున్నారు, అందుకే నేను పెట్టుబడి పెడుతున్నాను అంటారు. లేదు అనుకుంటే ఆయన సరిగా పరిపాలించట్లేదు, అయినా నేను పెట్టుబడి పెడతానని చెప్తారా? ఏమన్నా తర్కం ఉందా దీంట్లో? ఆయనకేమీ పార్టీ ఫండ్ ఇవ్వట్లేదు అల్లు అర్జున్ ఆయన బిజినెస్ కోసం ఆయన పెట్టుకుంటున్నాడు. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటాడు. హైదరాబాద్లో బోల్డ్ చోట పెట్టుబడులు ఎట్లా వాళ్ళు చాలా చోట్ల పెట్టారు. కానీ ప్రజలు ఇది అట్లా తీసుకోరు కదా, ఫ్యాన్స్ అనే వాళ్ళు అట్లా తీసుకోరు కదా. అంటే జగన్మోహన్ రెడ్డితో ఒప్పందం అనగానే ఇప్పుడు జనసేనాని ప్రభుత్వంతో ఒప్పందం. అది జగన్మోహన్ రెడ్డి అక్కడ ఒక వ్యక్తి మాత్రమే. రేపు ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు అనుకోండి, వేరే అతను సీఎం వచ్చాడు అనుకోండి, దాన్ని అయితే ఫాలో అవుతారు కదా. జగన్మోహన్ రెడ్డితో పాటు వెళ్ళిపోదు కదా అది. అందుకని ఇవి మాట్లాడుకోవటానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్గా చేతల్లో కరెక్ట్ కాదు అది. అదేంటి అంటే ఆయన సీఎంగా ఉన్న సమయంలో ఆయన వైజాగ్లో పెట్టుబడులు పెట్టాడు. ఇది సరైన వార్త. ఇప్పుడు అమరావతిలో ఎందుకు పెట్టారు? అందరూ బాగుపడతామని చెప్పి పెట్టారు, డబ్బులు వస్తాయని పెట్టారు. అంతేగాని చంద్రబాబు నాయుడు ఏం పెట్టలేదు కదా. కాకపోతే హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని చూసి చంద్రబాబు నాయుడు ఈ విధంగా అభివృద్ధి చేయగలుగుతాడనే నమ్మకంతో చాలామంది పెట్టుబడి పెట్టి ఉండొచ్చు. కానీ ఆయన చేతికైతే డబ్బులు ఇవ్వలేదు కదా ఎవరైనా. అయితే ఇదేంటి అంటే మామూలుగా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ను అల్లు అర్జున్ ఫ్యాన్స్ అప్పుడప్పుడు కొట్టుకుంటూ ఉంటారు. ఇది ఒక దుర్లక్షణం. ఆ ఇద్దరు ఏం చెప్పరు కొట్టుకోమని, వీళ్ళే కొట్టుకుంటారు. మామూలుగా కూడా ఏంటి పరిస్థితి అంటే ఒకప్పుడు అల్లు అరవింద్ను చిరంజీవి కలిసి వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, ప్రాపర్టీ మేనేజ్మెంట్ చిరంజీవి మొత్తం అల్లు అరవిందే చూసేవాడు. అయితే వారిద్దరి మధ్యలో ఏవో పరపచ్చాలు వచ్చాయని అనుకుంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళిద్దరూ ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. వాళ్ళ పిల్లలు కూడా వచ్చిన తర్వాత ఎందుకు బాగుంటాయి? వీళ్ళ ఆలోచనలు కూడా ఉంటాయి కదా. వీళ్ళ ఆలోచనలు ఉంటాయి, వీళ్ళ అభిరుచులు ఉంటాయి. వీళ్ళ అభిరుచులు పెద్దవాళ్ళకి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఏదైనా ఎవరి కుటుంబంలో ఎవరి పిల్లల మాట ఆ తల్లిదండ్రులు వింటారు, తల్లిదండ్రుల మాట వాళ్ళ పిల్లలు వింటారు. కాబట్టి వీళ్ళు ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకున్న పరిస్థితి వచ్చినప్పుడు అల్లు అరవింద్ ఆయన సొంతగా సంపాదించుకున్నాడు, వ్యాపారాలు చేశాడు. అలాగే అర్జున్ కూడా అల్లు అర్జున్ సినిమాల్లో తను డబ్బులు సంపాదించుకుంటున్నాడు. అందుకని తను పెట్టుబడులు పెట్టుకుంటాడు, తనకు నచ్చిన చోట పెట్టుకుంటాడు. అందుకని ఆంధ్ర రాష్ట్రంలో వైజాగ్లో పెట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డి కోసం పెట్టాడు అని అనుకోవటం అయితే ఒట్టి మాట కదా. అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఏంటంటే జనసేనాని ఏమో రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడుతుంటే కానీ వీళ్ళు మాత్రం ఇట్లా చేస్తున్నారు అని తప్పే ఉందండి. ఇప్పుడు అక్కడ ఏమన్నా ప్రభుత్వం రాయితీలు ఇస్తుందేమో అందుకని పెట్టారేమో. ఎందుకు అసలు ఒక వ్యాపారస్తుడికి నీతి ఉంటుందని ఎందుకు అనుకుంటారు? అంటే ఆ వ్యాపారస్తుడు డబ్బులు మాత్రమే చూస్తాడు, అంతే. అక్కడ ఏం జరుగుతుంది అనేది చూడండి. వాళ్ళకి అనవసరం. వాళ్ళ అవకాశాలు వాళ్ళు ఎందుకు పోగొట్టుకుంటారు? ఇవాళ ఇప్పుడు కాదు అని చెప్పి ఇప్పుడు అల్లు అర్జున్ పెట్టలేదు అనుకోండి, ఇంకొకటి వచ్చి పెడతాడు కదా. అవకాశం పోగొట్టుకునేది ఎవరు? అర్జును. రేపొద్దున ప్రభుత్వం యొక్క పాలసీలు అవన్నీ సరిగా లేక డబ్బులు పోతాయి, ఎవరై పోతాయి? అల్లు అర్జున్కి పోతాయి. దానికి సిద్ధపడే కదా పెడతారు. అంటే ఇక్కడ ఏం తీసుకొచ్చారు అంటే అల్లు అరవింద్కి చిరంజీవికి పడట్లేదు కాబట్టి
చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కాబట్టి అల్లు అరవింద్ కొడుకును పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కూడా పడట్లేదు అనుకుంటారు. ఇంత లాజిక్లు ఏమి ఉండవండి. వాళ్ళు చక్కగా సినిమా చూస్తారు, వచ్చేస్తారు. వాళ్ళందరూ వాళ్ళ ప్రైవేట్ పార్టీల్లో బాగానే కలిసి ఉంటారు. ఇప్పుడు మన సంక్రాంతి పండుగ ఫంక్షన్ వాళ్ళు బెంగళూరులో వాళ్ళ ఫామ్ హౌస్లో చేస్తున్నారు. మొత్తం వాళ్ళ ఇంట్లో కుక్కలతో సహా వెళ్ళాయి అక్కడికి. ఇక్కడున్న పని వాళ్ళతో సహా వెళ్ళి అక్కడ సంక్రాంతి సంబరాలు చేసుకుని వచ్చారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, మీరు కొట్టుకు వస్తున్నారు, వీళ్ళు బాగానే ఉన్నారు, మీరు కొట్టుకుంటున్నారు, కానీ వాళ్ళు బాగానే ఉన్నారు. తెలియక మాట్లాడుకోవటమే ఇదంతా. అదేమీ లేదు. అల్లు అర్జున్కి డబ్బులు వస్తాయి అంటే పెడతారు. ఇప్పుడు మన ఆహాలో పెట్టుబడులు పెట్టారు. ఆహా పరిస్థితి బాగాలేదు, దానిలో వేరే వాళ్ళతో పెట్టుబడులు పెట్టించుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడో దాకా ఎందుకు అన్నపూర్ణ స్టూడియో అమ్మేస్తారని తెలుస్తుంది, అంబానీ వాళ్ళు కొంటున్నారని తెలుస్తుంది. అంటే వ్యాపారం ఇది అంతా. ఇది ఫక్తు వ్యాపారం. దీనిలో వ్యాపారానికి సంబంధించిన కాంపిటీషన్స్ ఉంటాయి తప్పితే వ్యక్తిగతం ఉంటాయని నేను అనుకోను. అంటే ఇప్పుడు ఏంటంటే చాలా వరకు చూస్తే మెగాస్టార్ ఫ్యామిలీ, అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే కలిసిమెలిసి ఉంటారు. కానీ కాకపోతే కొన్ని రోజులలో ఈ ఆడియో ఫంక్షన్స్కి, సినిమా ఫంక్షన్స్కి వీళ్ళు రాకపోయేసరికి వీళ్ళలో వీళ్ళు ఏదో అయ్యింది, వీళ్ళిద్దరి మధ్యన చెడింది, వీళ్ళు సినిమా ఫంక్షన్స్కి రావట్లేదు. సో ఇట్లనే ఇది కూడా వీళ్ళు వాళ్ళ ఇష్టానికి అన్నీ రాయడం స్టార్ట్ చేశారు. అంటే ఇక్కడ ఏంటంటే వెనకాల నుంచి కొంతమంది చేపిస్తున్నారు అనుకోవచ్చా మరి? ఇదంతా ఏంటంటే ఒక పబ్లిసిటీ కోసం చేసే స్టంటు. ఇప్పుడు అల్లు అర్జున్ అక్కడ పెట్టాడు అనుకోండి, అల్లు అర్జున్ పెట్టాడని ఈ వార్త రాకపోతే ఎంతమందికి తెలుస్తుంది? అల్లు అర్జున్ దగ్గర 1000 కోట్లు ఉన్నాయని ఎలా తెలుస్తుంది? ఈ వార్త వల్లే కదా తెలిసేది. అందుకని వార్త చాలా ఇంపార్టెంట్. అందుకే జర్నలిజంలో కూడా మొదటి మాట చెప్పేది ఏంటంటే వార్త చాలా శక్తివంతమైంది. అది ఎందుకు శక్తివంతమైంది, అది ఎంత పాపులారిటీ వస్తుంది దానికి అనేది ఏంటి అంటే, కుక్క మనిషిని కరిసింది అంటే అది వార్త కాదు, మనిషి కుక్కను కరిశాడు అంటే అది వార్త. అలానే క్రియేట్ చేస్తారు ఇక్కడ. అందుకని చెప్పి వార్తని చదివించాలి, వార్తని వినిపించాలి, చదివేటట్లు చెయ్యాలి. అది వార్త లక్షణం. దీనికి ఏది అతీతం కాదు. సో అది ఏదైనా కూడా అంటే ఫేక్ న్యూస్లు అయినా కూడా ప్రజలకు తీసుకెళ్ళాలి, మంచి న్యూస్ అయినా కూడా ప్రజలకు తీసుకెళ్ళాలి, ఇలాంటి బిజినెస్ టాక్టిల్స్ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఒక న్యూస్ పండటం అంటారు, అదే వార్త పండాలి. అంటే 10 మంది చూడాలి, 10 మంది చూడాలి, 10 మంది మాట్లాడుకోవాలి. సో ఇదంతా కూడా పబ్లిసిటీ కోసమే అంటారు. అంతే, పబ్లిసిటీనే ఇదంతా. సో ఇప్పుడు వీళ్ళు ఇది చూడడం వల్ల, ఇది చేయడం వల్ల ఈరోజు అక్కడ మళ్ళీ వైజాగ్ అనేది మళ్ళీ ఒకసారి ఇట్లా పైకి వచ్చినట్టే కదా. వైజాగ్ సిటీ గురించి మళ్ళీ జనాలందరూ మాట్లాడుకుంటారు. ఏదైనా పైకి వస్తుందండి, రాకుండా ఎందుకు ఉంటుంది? ఎవరు ఆపుతారు చెప్పండి? అరచేతిని అడ్డు పెట్టి ఏమన్నా ఆపుతారా? అంటే ఇప్పటి వరకు చూస్తే వైజాగ్ ఎంత ఉన్నా కూడా అంటే ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి ఆయన పాపులారిటీని పెంచడానికే అల్లు అర్జున్ వెళ్ళి అక్కడ 1000 కోట్లు పెట్టాడు అని అనుకుంటున్నారా? అంత అమాయకుడైతే కాదు అల్లు అర్జును. ఆయన 1000 కోట్లు ఆయన తగలేసుకుంటానికి ఆయన ఏమంత పిచ్చోడు కాదు. ఆయనకేం డబ్బులు ఊరికినే రాలేదు. అందుకని ఇలాంటివి జరిగే విషయాలు కాదు. ఇది ఏంటంటే ఒక వార్తని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకోవడం తప్పితే వేరే ఏమీ లేదు ఇందులో.